హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో ఈరోజు వచ్చేసి మనము ఎనర్జీస్ చూసేసామండి. మేము ఎలా ఉండబోతున్నాయో, మనం ఏం ఎదుర్కోబోతున్నామో చూసేసామండి. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. సో కమనండి, నేను కార్డ్స్ షఫల్ చేసేస్తున్నాను. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని ప్లస్ మీ పేరుని ఒక 3 టైమ్స్ మనసులో తలుచుకోండి. ఎనర్జీస్ ఇక్కడి వరకు క్యాచ్ అవుతాయండి. సో మీకే మెసేజెస్ రావచ్చు కూడా. సో అందుకే మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని 3 టైమ్స్ తలుచుకోండి. కమనండి, థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. మనకి ఏ పరిస్థితిలో ఉన్న లైఫ్లో మనం అన్నిటిని ధీటుగా ఎదుర్కొనే విధంగా మన మనస్తత్వం ఉండాలండి. సో రాధే 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 రాధే. ఈరోజు వచ్చేసి నేను 3 కార్డ్స్ తీసానండి. మన మార్నింగ్ ఎనర్జీస్ ఏంటో చూసేసాము. సో కమానండి, 1 2 3 కార్డ్స్ అండి. సో మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటాను. 3 కార్డ్స్ క్లియర్గానే ఉంది. సో మీకు బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి స్ట్రెంత్ వచ్చిందండి. 8 నెంబర్ కూడా ఇంపార్టెంట్ అండి. స్ట్రెంత్ కార్డ్ మంచిది. సో కార్డ్స్ ఓపెన్ చేసేస్తున్నాను. వాండ్స్ కార్డ్స్ వచ్చాయండి. మనకి ఏరీస్, లియో, సాజిటేరియస్ ఎక్కువ ఉందని ఎనర్జీ వచ్చేసి కప్ కూడా వచ్చిందండి. పేజ్ ఆఫ్ కప్ వచ్చింది. సో మీకు ఈరోజు మీరు కొత్త స్టార్టప్ చేయబోతున్నారు అంటే జాబ్ పరంగా కానీ స్కిల్స్ అంటే మన స్కిల్స్ డెవలప్ చేసుకునే దాంట్లో కూడా అంటే ఉన్నదాన్ని ఇంకా డెవలప్ చేసుకునే విషయం అండి. కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ప్లస్ మీకు గాడ్ గైడెన్స్ కూడా ఉందండి. హ్యాండ్ ఉందా, మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీరు ఈరోజు మొదలు పెడతారండి. బాగుంది. వాండ్స్ ఎనర్జీ వచ్చేసి మనకు మేష, సింహ, ధనుసు రాశులకు ఉంటుందండి. ఇది ఎక్కువ ఎనర్జీస్ వర్తిస్తున్నాయి. బట్ మీరు చేయబోయే కొత్తది స్టార్టప్ చేయబోయే దాంట్లో బిజినెస్ ఆర్ జాబ్ ఎందులో అయినా కొంచెం జగ్లింగ్ ఉంటుందండి. అంటే వేరే వాళ్ళతో కొంచెం మనస్పర్ధలు అలాంటివి వచ్చే సూచనలు ఉన్నాయి మీకు. ఈ చూసారా, మనకు 7 ఆఫ్ వాట్స్ అంటే 7 నెంబర్ కూడా ఇంపార్టెంట్ అండి. కొంచెం చూసుకొని ఉండాలి మీరు ఈరోజు మాత్రం. మీరు ఎక్కడ జాబ్ పర్పస్కైనా, ఎక్కడ వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్కైనా, ఎక్కడైనా మీ ఆఫీస్లో అయినా కానీ మీకు కొంచెం అంటే చిన్న చిన్న అవాంతరాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. బట్ మీకు గాడ్ గైడెన్స్ ఉందండి. మీ సక్సెస్ ఉంటుంది. అంటే అన్నిటినూ మీరు ఖచ్చితంగా డీల్ చేశారు. బాటమ్ ఆఫ్ డెక్ కూడా మీకు అది వచ్చింది కదా. ప్లస్ మీ మనసులో కూడా మీరు ఊరికి ఆలోచిస్తుంటారనమాట మనస్పరంగా. అంటే న్యూ స్టార్టప్ కొత్తగా చేస్తున్నారనమాట ఒకటి. మీరు దాంట్లో మనస్పరంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు, జగ్లింగ్ అవుతుంటారు. నో ప్రాబ్లం. వేరే వాళ్ళతో కూడా చిన్న చిన్న అవాంతరాలు రావచ్చు. బట్ బీ కేర్ఫుల్ అండి. కొంచెం మీకు గైడెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని రెచ్చగొట్టినట్టు మాట్లాడినా కొంచెం కిందగా చూసుకొని మాట్లాడినప్పుడు కూడా మీరు అంటే వాళ్ళను కొంచెం మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ మీరు రెచ్చిపోద్దండి. అంటే కోపం తెచ్చుకోవద్దు, కూల్గా డీల్ కాండి. సో మీకు బాగుంటుంది. గాడ్ గైడెన్స్ కూడా ఉంది మీకు. ఆ దేవుడిది అంటే హ్యాండ్ సక్సెస్ ఉందన్నమాట. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. సో ఎవరితో మీరు జగిల్ కావద్దు. స్ట్రెంత్ కూడా ఉంది. మీరు ఎలాంటి జగ్లింగ్ మూడ్ ఉన్నా కానీ అందరితో 100% ఉంటుందండి. మీరు వెళ్ళిన చోట కొత్త స్టార్టప్ ఉంటుంది. మీరు మనసులో చాలా మదన పడుతుంటారు, అంటే ఎదుర్కొంటారు. బట్ లోపల టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ పడొద్దు. మీరు కరెక్ట్గా డీల్ చేస్తారని ఈ కార్డ్ స్ట్రెంత్ అనమాట. స్ట్రెంత్ కార్డ్ మీనింగ్ అండి అది వచ్చి. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అవన్నీ కామన్. బట్ మనం డీలింగ్ చేసే మెథడ్లో ఉంటుంది. సో మీరు కూల్గా ఉండి డీల్ చేయండి. ఓకేనా? అంతా బాగుంది మీకు ఈరోజు. ఖచ్చితంగా మీరు వెళ్ళిన చోట మాత్రం ఒక 5-6 మెంబర్స్తో జగ్లింగ్ మూడ్ ఉంటుందండి. సో మీకు ఈరోజు వచ్చేసి సో మనము ఒరాకిల్ కార్డ్స్ నుండి కూడా మనము ఈరోజు మనకు ఆ ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయో ఒక్కసారి చూసేద్దామండి. సో కమానండి, నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నాను. ఆ ఏంజల్స్ మనకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాల్సిందిగా మీ మనసులో కూడా అనుకోండి. మనకు ఖచ్చితంగా ఇస్తాయి. మనం చిన్నవే మనము పాటిస్తే మనకు పెద్ద పెద్ద అవాంతరాలు తొలగిపోతాయండి. సో కార్డ్ వచ్చేసిందండి. కమాన్, మ్యూజిక్ అండి. చూసారా, బా మీరు ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు చుట్టుపక్కల వాళ్ళు అవి ఇవి అన్నా కానీ మీరు వినిపించుకోకుండా, అంటే నేను మీనింగ్ చెప్పేస్తున్నాను డైరెక్ట్గా, మీరు పీస్ఫుల్గా ఉండండి. ఎవరితో మీరు మాటకి వెళ్ళొద్దు. వాళ్ళు ఏదన్నా మీరు రెచ్చిపోవద్దు, బీపీ రేస్ చేసుకోవద్దు. మీరు పీస్ఫుల్గా ఉండాలంటే మీరు మ్యూజిక్ వినండి. ఆ మ్యూజిక్ ద్వారా అందరికీ వర్తిస్తుంది ఇది. పీస్ఫుల్ మ్యూజిక్, మీకు ఏ మ్యూజిక్ ఇష్టం ఉంటే ఆ మ్యూజిక్ వినండి, పాటలు వినండి. మీకు ఆ మ్యూజిక్ ద్వారా కూడా మనకు ఆన్సర్స్, మన బ్రెయిన్ పీస్ఫుల్ కావడం వల్ల మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తాయి. మనం కరెక్ట్గా డీల్ చేయగలుగుతాము.
పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం పీస్గానే డీల్ చేస్తామండి, అందరితో రెచ్చిపోకుండా. మీకు చూసారా ఇక్కడ ఎంత జగ్లింగ్ సిచ్యువేషన్ ఉన్నా ఏమున్నా మీకు ఆ మ్యూజిక్ ద్వారా మీకు కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయండి. ఏంజిల్స్ గైడెన్స్ ఇస్తున్నాయండి ఈరోజు వచ్చేసి మనకు. సో మ్యూజిక్ అందరికీ వర్తిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది బ్రెయిన్ కూడా. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్ అండి అందరికీ. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, నన్ను లైక్ చేస్తున్న వాళ్ళకి, షేర్ చేస్తున్న వాళ్ళకి, నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి, మెసేజ్ చేస్తున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్ అండి. సో మీరు డైలీ పీస్ఫుల్గా ఉండండి. రాధే రాధే నామజపాన్ని స్మరించుకోండి. లోపల మీకు తెలియకుండానే మీకు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందండి. సో థ్యాంక్ యూ, బాయ్.